ఎవరండి మీరు? పెద్దని. ఈ కలెక్టర్లు చెప్పిన ఊరి పెద్దలలో నేను కూడా ఒకణ్ణి. నా పేరు కాకర్ల మునిసాబు. మాపల్లె గ్రామానికి పెద్దని. అది సరే, మీరు ఎందుకోసం వచ్చారు, ఎవరి కోసం వచ్చారు? మంత్రి గారికి వివరంగా చెప్పండి. విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడడానికి వచ్చా. ఆ విద్యను మా ఊరికి తీసుకుని పోవడానికి వచ్చాను. విద్య ఉన్న పై పంచ అంత తేలిగ్గా తీసుకుపోవడానికి. నువ్వు ఉండరా హనుమంతు. సరే చెప్పండి. మీ కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపిస్తోంది. మీ మనసు దేని గురించో బాధపడుతోంది. అదేమిటో వివరంగా చెప్పండి. మంత్రి గారు, నా కళ్ళలో ఉన్న పశ్చాత్తాపాన్ని చూశారు. నా మనసులోని బాధను గమనించారు. అసలేం జరిగిందో మీకు తెలియచెప్పాలి. ఇన్నాళ్ళు చదువుకు అడ్డుగా ఉన్న నేను ఆ పాప చావుతో నిలువున కూలిపోయాను. ఇప్పటికీ కుమిలిపోతున్నాను. మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు పుట్టుక, చావు. వాటికి మించింది ఒకటుందని, అది విద్యని ఆ పాప చావుతోనే నాకు అర్థమైంది. పుట్టుక మనిషి జీవితాన్ని మొదలు పెడితే చావు జీవితాన్ని ముగిస్తుంది. కాని చదువు భవిష్యత్తును నిర్ణయిస్తుందని చాలా ఆలస్యంగా అర్థమైంది నాకు. మంత్రిగారు, చదువు పిల్లలకే కాదు పెద్దలకు కూడా అవసరం. చెమటోడ్చే రైతన్నకు, కష్టించే కార్మికులకు ఒక్క పూట, అది రాత్రిపూట చదువు చెప్పిస్తే మీరన్నారే నిరక్షరాస్యత మొత్తాన్ని రూపుమాపిన వారవుతారు. శభాష్ శభాష్. పశ్చాత్తాపంతో వచ్చారు, పరిష్కారాన్ని సూచించారు. కానీ ఇది సాధ్యపడుతుందంటారా? ఎందుకు సాధ్యం కాదు సార్. విద్యా కమిటీలు రద్దు చేసి బడిబాట, సాక్షర భారతి కేంద్రాల ద్వారా నిరంతర విద్యను కొనసాగిస్తే తప్పకుండా సంపూర్ణ అక్షరాస్యత సాధించవచ్చు. వెరీ గుడ్ హనుమంతు. అర్థమైంది కదా? వాళ్ళకి కావాల్సిన జీవనం తయారు చేసి తీసుకురా. అలాగే సార్. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే వాడికి ఒక్క పూటే కడుపు నింపుతుంది. అదే చదువుకోవాలనే వాడికి విద్యాదానం చేస్తే అది వాడికి జీవితాంత కడుపు నింపుతుంది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.